లో ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. ఈ నెల 6న పాప జ్ఞానేశ్వరి మిస్ అయింది. ఉదయం 11:50 పాపను భార్యకు ఇచ్చి పొలానికి వెళ్లాడు భర్త. ఆమె చిన్నారిని పట్టించుకోలేదు. తండ్రి పొలానికి వెళ్లిన మార్గంలో ఓ వ్యక్తి పాపను గమనించి ఎత్తుకునేందుకు ప్రయత్నించగా ఆ వ్యక్తిని కరవబోయింది పెంపుడు కుక్క. అతను అదే విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా వెతకడానికి వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:15 మధ్య పాప మిస్ అయింది. అయితే ఈ 15 నిమిషాల్లో ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. తుని చిన్నారి అదృశ్యం ఘటనలో ఆ 15 నిమిషాల్లో ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. ఈ నెల 6న పాప జ్ఞానేశ్వరి మిస్ అయింది. ఉదయం 11:50 పాపను భార్యకిచ్చి పొలానికి వెళ్లాడు భర్త. ఆమె చిన్నారిని పట్టించుకోలేదు. తండ్రి పొలానికి వెళ్లిన మార్గంలో ఓ వ్యక్తి పాపను గమనించి ఎత్తుకునేందుకు ప్రయత్నించగా ఆ వ్యక్తిని కరవబోయింది పెంపుడు కుక్క. అతడు అదే విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా వెతకడానికి వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:15 మధ్య పాప మిస్ అయింది. అయితే ఈ 15 నిమిషాల్లో ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. తుని చిన్నారి అదృశ్యం ఘటనలో ఆ 15 నిమిషాల్లో ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. ఈ నెల 6న పాప జ్ఞానేశ్వరి మిస్ అయింది. ఉదయం 11:50 పాపను భార్యకు ఇచ్చి పొలానికి వెళ్లాడు భర్త. ఆమె చిన్నారిని పట్టించుకోలేదు. తండ్రి పొలానికి వెళ్లిన మార్గంలో ఓ వ్యక్తి పాపను గమనించి ఎత్తుకునేందుకు ప్రయత్నించగా ఆ వ్యక్తిని కరవబోయింది పెంపుడు కుక్క. అతను అదే విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా వెతకడానికి వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:15 మధ్య పాప మిస్ అయింది. అయితే ఈ 15 నిమిషాల్లో ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది.
తుని చిన్నారి అదృశ్యం ఘటనలో ఆ 15 నిమిషాల్లో ఏం జరిగింది అనేది మిస్టరీగా మారింది. ఈ నెల 6న ఆ పాప జ్ఞానేశ్వరి మిస్ అయింది. ఉదయం 11:50 పాపను భార్యకు ఇచ్చి పొలానికి వెళ్లాడు భర్త. ఆమె చిన్నారిని పట్టించుకోలేదు. తండ్రి పొలానికి వెళ్లిన మార్గంలో ఓ వ్యక్తి పాపను గమనించి ఎత్తుకునేందుకు ప్రయత్నించగా ఆ వ్యక్తిని కరవబోయింది పెంపుడు కుక్క. అతను అదే విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా వెతకడానికి వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:15 మధ్య పాప మిస్ అయింది. అయితే ఈ 15 నిమిషాల్లో ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది.